guys, have you all? Welcome to my channel. Welcome back to one more vlog. ఇప్పుడు నేను వియత్నాంలో ఉన్నాను. ఇవాళ మార్నింగ్ బ్యాంకాక్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వియత్నాం వచ్చాం. లిటరలీ మేము 6 to 7 hours ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. మా ఫ్లైట్ డిలే అయింది అండ్ మేము కొంచెం ముందే వెళ్ళాం ఎయిర్పోర్ట్కి. సో లాంగ్ స్టోరీ షార్ట్, నౌ వీఆర్ ఇన్ వియత్నాం. వీసా ప్రాసెస్ ఇస్ వెరీ స్మూత్. నేను ఒక చిన్న మిస్టేక్ చేసా వియత్నాం వీసాది. సో మనకి నార్మల్గా అప్లై చేస్తే 4 daysలో వీసా వస్తుంది, 4 to 7 వర్కింగ్ డేస్లో. బట్ దెన్ నా గురించి నాకు తెలుసు కదా, లాస్ట్ మినిట్ వరకు దాన్ని ప్రొక్రాస్టినేట్ చేసి లైక్ రేపు చేద్దాం అనుకొని లాస్ట్కి ఏమైందంటే ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది 25th January నుంచి. ఒక 1 week మొత్తం ఎంబసీస్ ఆల్సో క్లోజ్డ్ అనమాట. సో లక్కీగా ఐ ఫౌండ్ అన్ ఏజెంట్ ఆన్లైన్. మీ ఎవరికన్నా యూజ్ అయితే మా కాంటాక్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లైక్ ఇట్స్ బీన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. నాకు లిటరలీ వన్ డే వీసా వచ్చింది గైస్, 1 day. కానీ ఇట్స్ వెరీ స్కేరీ బికాస్ నాకు తెలీదు లైక్ షుడ్ ఐ ట్రస్ట్ హర్ ఆర్ నాట్ అని చెప్పి. ఇండియాలో విజయవాడలో వీసా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అడుగుతుంటే దేవో లైక్ 3 days పడుతుంది, ఎమర్జెన్సీ వీసా అయినా బ్లా 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 అని చెప్పారు. ఇట్స్ వెరీ స్కేరీ యూనో. అన్ని బుక్ చేసేసాం. లైక్ మేము వియత్నాంలో వీ విల్ స్టే హియర్ ఫర్ లైక్ 10 to 12 days. ఎవ్రీథింగ్ ఇస్ బుక్డ్. లాస్ట్లో వీసా రాక క్యాన్సిల్ అవ్వడం యూనో ఇట్స్ రియల్లీ దరిద్రం అనుకున్నా. బట్ వీ గాట్ అ వీసా అండ్ నౌ వీఆర్ ఇన్ వియత్నాం. ఫస్ట్ మా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి దనాంగ్. ఇక్కడ వీల్ బీ స్టేయింగ్ ఫర్ 3 or 4 days. ఎందుకు ఇంత సో చెప్తున్నా గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top, we're gonna hand in mind. ఇలాంటి కేబుల్ కార్ స్టేషన్స్ 1 2 3 4 5 అంతేనా, 1 2 3 4 5 6 కేబుల్స్ కార్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ వాటర్ ఫాల్ స్టేషన్లో ఉన్నాం బికాస్ మేము హోటల్ బుక్ చేసుకున్నాం కాబట్టి పైన. ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైక్ లాంగ్ వెరీ 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 లాంగ్ క్యూస్ అండ్ దెన్ గో. నార్మల్గా ఎర్లీ మార్నింగ్ వస్తే సరిపోద్ది. నా హెయిర్ ఎందుకు ఇట్లా మెజ్జప్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వస్తే సరిపోద్ది, కానీ తిన్న వల్ల మేము రాలేకపోయాము ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు వస్తున్నాం. ఈ ఫోటో chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top, we're gonna be two hearts running wild. Afternoon, we lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again.
కుకీ నీకు రెడీ చేయడం రాదు, ఇలా పైకి రావాలి అది. ఓకే ఓకే పట్టుకో, ఇక్కడ ఉండు నువ్వు. ఇది ఎలా పెట్టావు చూడు, నేనేమన్నా మిక్కి మోసా ఇక్కడ పెట్టావు. ఇది చూడు ఓపెన్ చేసాడు. ఓకే ఇక్కడ నాట్ దిస్. కోల్డ్, నాకు మళ్ళీ కెనడా ఫీల్స్ వస్తున్నాయి, మళ్ళీ కెనడా గుర్తొస్తుంది. ఇట్స్ వెరీ కోల్డ్, -5 ఉన్నట్టుంది. నేనైతే ఒక్క వింటర్ జాకెట్ కూడా తెచ్చుకోలేదు, ఫ్యూ స్వెట్ షర్ట్స్ తెచ్చుకున్నా. ఎంత డమ్ బ్రెయిన్ గైస్ నాది. ఇట్ ఈస్ 6 AM అండ్ వీఆర్ ఆల్ డాల్డ్ అప్. ఇప్పుడు మేము గోల్డెన్ బ్రిడ్జ్ చూడ్డానికి వెళ్తున్నాము గైస్. లుక్ ఎట్ దిస్ ప్లేస్, ఇట్ ఈస్ స్టన్నింగ్. అసలు చూడండి, జనం ఎవ్వరు లేరు. ఇఫ్ యు ఆర్ హియర్ ఇన్ వియత్నాం, యూ హ్యావ్ టు కమ్ దిస్ ప్లేస్. ఇంకా మీకు పిల్లలు ఉంటే కనుక దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. వీఆర్ ఇన్ దనాంగ్ రైట్ నా. మేము ఇవాళ ఆఫ్టర్నూన్ వచ్చాం. సిన్స్ దెన్ ఏం చేయలేదు, జస్ట్ ఇట్లా రూమ్లో చిల్ అవుతూ ఉన్నాం. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే బైక్ రెంట్ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి బైక్ రెంట్ అవుట్ చేయడానికి. కానీ బ్యాంకాక్లో అలా కాదు, లైసెన్స్ లేకపోయినా పాస్పోర్ట్ కాపీ తీసుకొని ఇచ్చేస్తారు. ఇట్స్ నాట్ దాట్ స్ట్రిక్ట్. సో మాకు ఇండియాలో ఉన్నప్పుడు ఐడియా రాలేదన్నమాట ఇంటర్నేషనల్ లైసెన్స్ ఒకటి అప్లై చేయాలని చెప్పి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రెంట్కి అసలు ఇవ్వమన్నారు. ఈవెన్ మీ యాక్ట్ ఎక్స్ట్రా పే చేస్తాం ఆర్ఎల్స్ మా పాస్పోర్ట్ పెట్టుకోండి అని చెప్పి. కానీ ఇక్కడ ఈ జనవరి నుంచి రూల్స్ చేంజ్ అని. సో దే వాజ్ సూపర్ స్ట్రిక్ట్. లేకుండా బైక్ రెంట్ అవుట్ చేయమన్నారు. ఇంకా అప్పటికి మా మూడ్ ఆఫ్ అయిపోయింది. బికాస్ మేము వియత్నాంలో 10 days ఉంటున్నాం. సో ఇక్కడ ఇంకొక 2 days హనాయ్ అని సాపా అని. మేము ఈ ట్రిప్ అంతా జస్ట్ ఇట్లా బైక్ మీద తిరుగుదామని ఇమాజిన్ చేసుకుందే ఎక్కువ. సో ఇట్లా డల్ అయిపోయాం అనమాట. ఏం చేయాలి అర్థం కాలేదు కొంతసేపు. తర్వాత ఇలా కొన్ని ఆన్లైన్ సైట్స్ చెక్ చేసి కొంచెం రీసెర్చ్ చేస్తే వీ గాట్ టు నో దాట్ లైసెన్స్ ఒక 8 to 10 minutesలో వచ్చేస్తుందని చెప్పి. బట్ వీ హ్యావ్ టు పే అ హెఫ్టీ అమౌంట్ ఫర్ దాట్. మీకు ఎవరికన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్లో నాకు టెక్స్ట్ చేయండి, షూర్గా రిప్లై ఇస్తాను. ఇన్ఫర్మేషన్ కావాలంటే గైస్, దేనికి పడుతుంది దానికి చేయొద్దు. అండ్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ అవుట్. ఇందాక నేను బయటకు వెళ్ళాను, జాలీబీ తిన్నా. అసలు జాలీబీ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చికెన్ అనమాట. కెనడాలో ఉండేది. నేను అక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే వెళ్ళి తినేదాన్ని. చాలా మిస్ అయ్యా. ఇందాక తిన్నా. అండ్ నా వీ వాంట్ టు గో అవుట్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 అయింది. ఐఎమ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు గెట్ రెడీ ఆల్సో. ఇట్లా జస్ట్ ఒక ప్లెయిన్ టీషర్ట్ అండ్ ఇంకా ఒక షార్ట్ వేసుకున్నాను అంతే. సో ఇప్పుడు విల్ గో అవుట్ అండ్ సీ డ్రాగన్ బ్రిడ్జ్. ఇక్కడ డ్రాగన్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంది. డ్రాగన్ నోట్లో నుంచి ఇట్లా ఫైర్ వస్తుంది. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఇప్పుడు ఉందో లేదో, వి డోంట్ నో.
అండ్ లవ్ బ్రిడ్జ్ అని చెప్పి ఒకటి ఉంది, ఇట్లా ఇట్లా లవ్ లాక్స్ పెడతారంట బ్రిడ్జ్ అంతా, వెరీ క్యూట్ కదా. సో వీఆర్ గోయింగ్ దేర్, డ్రాగన్ బ్రిడ్జ్ ఫైర్ షో అంటే అక్కడికి. అండ్ బీచెస్ ఉన్నాయి దగ్గరలో, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ వాంట్ టు గో బికాస్ ఇట్స్ ఫ్రీజింగ్ అవుట్ సైడ్, చాలా చల్లగా ఉంది. చూద్దాం ఏం చేద్దాము, లెట్స్ గో.